తన కెరీర్లో బ్రహ్మాండమైన హిట్ రేషియోని మెయింటైన్ చేస్తూ తన రీసెంట్ ఫిలిమ్స్ అలవైకుంఠపురంలోను నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గాను, పుష్పను పాన్ ఇండియా బ్లాక్ బస్టర్గాను మలిచిన హీరో ఐకన్ స్టార్ అల్లు అర్జున్. అంతేకాదు టాలీవుడ్కు సంబంధించి ఫస్ట్ నేషనల్ అవార్డు వినింగ్ హీరోగా మెగా ఫ్యామిలీ గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేసిన వారు అల్లు అర్జున్. అటువంటి అల్లు అర్జున్ తీసుకునే ఏ నిర్ణయమైనా చాలా వివేకవంతంగా ఉంటుందని మనం సహజంగానే ఆలోచిస్తాం. కానీ అందుకు విరుద్ధంగా ఇటీవల వైఎస్ఆర్సీపీ నాయకుడు శిల్పా రవిరెడ్డికి కేవలం తన ఫ్రెండ్ అయిన కారణం చేత నంద్యాల వెళ్ళి మరీ సపోర్టు చేశారు అల్లు అర్జున్. ఈ నిర్ణయం మెగా అభిమానులకు మింగుడు పడనిది. మరి ముఖ్యంగా జన సైనికులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. మరో ప్రక్క విజ్ఞులైన మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఏదైనా స్ట్రాటజీ ఉందా, ఆ స్ట్రాటజీ మెగా ఫ్యామిలీకి ఉపయోగపడేలా ఏమైనా ఉందా అని తీవ్రంగా ఆలోచించిన వారికి ఆ స్ట్రాటజీ ఏమిటో కూడా అర్థం కాలేదు. మరో ప్రక్క పుండు మీద కారం చల్లినట్లుగా అల్లు అర్జున్ గారు ఇటీవల ప్రెస్కు ఇంటర్వ్యూ ఇస్తూ తన వారు అనుకున్న ఎవరికైనా సరే తాను సపోర్ట్ చేస్తానని, అది పవన్ కళ్యాణ్ అయినా కావచ్చు లేదా శిల్పా రవిరెడ్డి అయినా కావచ్చు అని ఇద్దరినీ కలిపి ఒకే ఘాటకు కట్టడం మెగా బ్రదర్ నాగబాబు గారికి కూడా కోపం తెప్పించినట్లుంది. అందుకే ఆయన అల్లు అర్జున్ గారిని ఇండైరెక్ట్గా విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఈ విధంగా ఉంది: మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే. అయితే జన సైనికులు అంటున్న మాట నాగబాబు గారి ట్వీట్లోని అభిప్రాయం వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారిది అయి ఉండవచ్చని, ఆయన అభిప్రాయాన్ని నాగబాబు గారు ట్వీట్ చేసి ఉండవచ్చని అంటున్నారు. ఏదేమైనా ఈ ఇష్యూ టీ కప్పులో తుఫాన్ లాంటిది. మెగా ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ విషయాన్ని లైట్ తీసుకోవాలి. ఎందుకంటే అల్లు అర్జున్ చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ హార్డ్ కోర్ లాయలిస్ట్. ఈ విషయం చాలామందికి తెలియదు. రాబోయే రోజుల్లో వారంతా కలుసుకుని ఎన్నో మూమెంట్స్ను సెలబ్రేట్ చేసుకోవడం మనం ఖచ్చితంగా చూడబోతున్నాం.